క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేస్తున్నారా? ఈరోజు యేసయ్యను విశ్వసించండి, ఆయన ముందుగా పెట్టుకోండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధననిధి. ఈరోజు శుభవచనం గొప్ప ధననిధి. చూడండి ఎంత చక్కటి మాట రాశాడో సొలొమోను. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఎవరి నీతిమంతుడు? యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వ్యక్తి నీతిమంతుడు కదండి. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఈ లోకంలో. ప్రభు యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయన ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలా నీతిమంతునిగా తీర్చబడిన మనము ఆయన ఇల్లు మనమేనండి, ఎవరో కాదు. మన హృదయమే దేవుని ఆలయము, మనమే ఆయన ఇల్లు అని పౌలు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. అలాంటి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట. చూడండి ఎంత గొప్ప మాట, ధననిధి. క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువును బట్టి గొప్ప ధననిదే. ఆయన ధనవంతుడయుండి మన నిమిత్తం దరిద్రుడు ఆయన. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటానికి, ధన నిధులతో మనల్ని నింపటానికి. ఏంటి ఆ ధననిధి? ఆ గొప్ప ధననిధి ఏంటి? నీతిమంతుని ఇంటిలో ఉండే ఆ గొప్ప ధననిధి ఏంటో ఒక 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఇంత గొప్ప రక్షణ. ఆ ధననిధి ఏదో కాదండి, గొప్ప రక్షణ. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమే ఆ రక్షణకు వారసులమయ్యాం. ఆ రక్షణ చేత మనం అలంకరించబడ్డాం. ఆ రక్షణే మన ధననిధి, ఏదో కాదండి. యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణే. పౌలు అంటాడు కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని వరమే. అవునండి, ఆ రక్షణే గొప్ప ధననిధి. ఇంకా రక్షించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ అంటే విడుదల. యేసు క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే పాపము నుంచి, శాపము నుంచి, పాపము యొక్క దురలవాట్ల నుంచి, పాపము యొక్క దాసత్వం నుంచి యేసే మనల్ని విడిపించేవాడు. ఆ గొప్ప రక్షణే నీతిమంతునికి గొప్ప ధననిధి కదండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా రక్షించబడకపోతే ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు రక్షణలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా ఆ ధననిధి నీ సొంతమవుతుంది. కాబట్టి ధననిధి ఏంటి? నీతిమంతుని ఇంటిలో ఉండే గొప్ప ధననిధి, గొప్ప రక్షణ. రెండవ ధననిధి ఏంటో తెలుసండి. 119వ కీర్తన 72వ వచనంలో దావీదు ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేశారు. ఇక్కడ 119వ సంకీర్తన 72వ వాక్యం, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుని వాక్యమే గొప్ప ధననిధి. నీతిమంతుని ఇంటిలో ఉండే ధననిధి ఏంటంటే, ఒకటి గొప్ప రక్షణ అయితే, రెండోది గొప్ప వాక్యం. ఈ వాక్యం ఎంత గొప్పదంటే దావీదు అన్నది చూడండి, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే. ఇప్పుడు మనం బంగారు వెండి రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కదండి. దాదాపు 2 లక్షలకు రీచ్ అయింది బంగారం, ఒక 10 గ్రాములు బంగారం కదండి. వెండి కూడా ఎంత పెరిగిపోతూ ఉందో, దానికంటే కూడా వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే కూడా దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. అది గొప్ప ధననిధి. నీతిమంతుని ఇంటిలో ఉండేది ఏంటో తెలుసా? ఆ గొప్ప ధననిధి అని దేవుని వాక్యం. ఈ వాక్యము బాధలో నెమ్మదిస్తుంది, హృదయానికి స్వస్థత ఇస్తుంది. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదకరంగా ఈ వాక్యంతో మనం నింపుకొని జీవించినప్పుడు మనము
ఎంత చక్కగా ఫలిస్తామో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప వాక్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించండి. ఓరలు చదవటం కాదండి, చదివితే నీకేమి దీంట్లో ఉన్న మాధుర్యం అర్థం కాదు. వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొని ధ్యానించి దాని ప్రకారం జీవించినప్పుడు ఇది గొప్ప ధననిధి. మూడవ ధననిధి ఏంటి? నీతిమంతుని ఇంటిలో ఉండే మూడవ ధననిధి యాకోబు తన పత్రికలో రాశాడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. మన విశ్వాసమేనండి మన ధననిధి. యేసు క్రీస్తు ప్రభు మీద మనకున్న విశ్వాసమే. రిచ్ ఇన్ ఫెయిత్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశారంటే దేవుడు. ఇదే ధననిధి, విశ్వాసం. యేసు క్రీస్తు ప్రభువు యందు విశ్వాసమే అది మన ధననిధి కదండి. విశ్వసించువాడు కలవరపడని వాక్యం చెప్తుంది. విశ్వాసము ద్వారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు రాజ్యాలు జయించారు. విశ్వాసం ద్వారా సింహముల నోళ్ళు మూసారు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూశారండి. విశ్వాసం ఎంత గొప్పదో కదండి. మన పితరులు విశ్వాసం, అబ్రహాము విశ్వాసమును బట్టి గుడారాల్లో నివసించిన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవాహు, హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు కదా. విశ్వాసమే మనకు భాగ్యం. ఏంటంటే మన ధననిధి ఏంటంటే యేసు ప్రభు మీద విశ్వాసం. విశ్వాసం ఉంటే ఆవగినంత విశ్వాసం ఉంటే ప్రభు చెప్పాడు కదా, ఈ కొండను చూసే సముద్రంలో పడమంటే పడింది. విశ్వాసం ద్వారా దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. యోబు అంటాడు, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు స్వతంత్రించుకుంటాం. అదే మన ధననిధి. 4వది అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో చాలా చక్కటి మాట పౌలు ఎఫెసు సంఘంలో వీడ్కోలు సందేశం ఫేర్వెల్ అడ్రస్ ఇస్తూ ఈ మాట జ్ఞాపకం చేశాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడిచ్చిన సంఘము గొప్ప ధననిధి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ గొప్ప ధననిధి. ఆ సంఘంలో సభ్యులుగా ఉండటం గొప్ప ధననిధి. ఆ సంఘంలో పరిశుద్ధులందరితో కూడి ఆరాధించటం గొప్ప ధననిధి. ఆ సంఘంలో చేర్చబడటే గొప్ప ధననిధి. ఇంకా నువ్వు సంఘంలో చేర్చబడకపోతే, సంఘము అనే మాటకు గ్రీకు భాషలో క్లీషియా అనే మాట రాశారు. క్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడిన వారు, లోకంలో నుండి పిలువబడిన వారు. ప్రభు ఈ ఉదయకాలం పిలుస్తున్నాడు. ఆ సంఘంలో సభ్యులుగా చేర్చబడటానికి ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఇచ్చిన సంఘమే గొప్ప ధననిధి. సంఘ సహవాసమే గొప్ప ధననిధి. సంఘంలో ఉండి ప్రభుని ఆత్మతో ఆరాధించుటే గొప్ప ధననిధి. సంఘంలో చేరి పరిశుద్ధులందరితో కూడి ఏక మనసుతో ప్రభుని గొప్ప చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపడితే గొప్ప ధననిధి. కాబట్టి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఉదయకాలం మీ ఇల్లు కూడా గొప్ప ధననిధిగా మార్చబడును గాక. మీ ఇంటిలో కూడా ఈ గొప్ప ధననిధి. ఏంటి ఆ ధననిధి? ప్రభు ఇచ్చిన రక్షణ, గొప్ప రక్షణ. 2వది గొప్ప వాక్యము. 3వది గొప్ప విశ్వాసము. 4వది గొప్ప సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆ సంఘం. ఆ సంఘంలో ఉండి ఆయన ఆరాధించిన గొప్ప ధననిధి. ఈ ధననిధులతో యేసయ్య మీ ఇంటిని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ హృదయాలను ధననిధులతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం శుభోచనం ద్వారా మీ మాటలు వినిపించుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనే మాట ద్వారా ఇప్పటివరకు మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ ధననిధి ఏంటో మేము చూసాం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, గొప్ప వాక్యము, గొప్ప విశ్వాసము, గొప్ప సంఘము. ఈ గొప్ప ధననిధులతో మా ఇల్లు, మా జీవితాలు, మా హృదయాలు నింపబడదు గాక. ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఏసునామమున అట్టి బిడ్డలను ముట్టి బాగు చేయండి ప్రభా. హాస్పిటల్, ఐసీయూలు ఎంతమంది అనారోగ్యం చేత బాధపడుతున్నారు. ఈ బిడ్డలు ముట్టి బాగు చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి.
ఈరోజు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మరి వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలను మిక్కిలి దీవించండి తండ్రి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయి ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న మీ కృప దయచేయండి. వ్యాపారం చేస్తున్న వ్యాపారికులను దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. మా తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు పరీక్షలో గొప్ప విజయం దయచేయండి. సిద్ధపాటు సమయంలో తండ్రి కాన్సన్ట్రేషన్ మైండ్ దయచేయండి. చురుకుదనం దయచేయండి. మిక్కిలి మితిలేని మీ జ్ఞానంతో మా బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీ కృప దయచేయండి. వారి పక్షాన మీరు కార్యాలు చేయండి ప్రభా. ఈ దినమంతట్లో మాకు తోడుగా నడిపించమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలు, కుటుంబాలు దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేవకులు, వారి సంఘాలు, కుటుంబాలను మిక్కిలి దీవించి ఆస్వాదించి మీ ధన నిధులతో నింపమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా వినుకొండ పట్టణ ప్రజలు తండ్రి ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ధన నిధులతో వారి ఇల్లును, వారి హృదయాలు నింపుకోవటానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.